తెలంగాణను ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడలను ప్రోత్సహిస్తున్నారని కలెక్టర్ సంగీత సత్యనారాయణ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సీఎం కప్ ముగింపు కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. యువతలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే విధంగా శిక్షణ కార్యక్రమాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. యువత క్రమశిక్షణతో సాధన చేసి తెలంగాణను అగ్రభాగాన నిలపాలన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు ఉపయోగించుకొని అభివృద్ధి చెందాలని జెడ్పీ చైర్మన్ పుట్టా మధు ఆకాంక్షించారు. దేశానికి తెలంగాణ పథకాలు దిక్సూచిగా నిలుస్తున్నాయని ఆయన కొనియాడారు. నేటి యువత రేపటి దేశ భవిష్యత్తు అని చిత్తశుద్ధితో సాధన చేసి లక్ష్యాలను అధిగమించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 3 రోజుల పాటు జరిగిన క్రీడల్లో గెలుపొందిన విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ముఖ్యమంత్రి కప్ 2023 ముగింపు కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్తో పాటు అధికారులు పాల్గొన్నారు. కబడ్డీ మెన్ విన్నర్ పెద్దపల్లి. ప్రత్యేకంగా మండలాల నుంచి గత 3 రోజుల నుంచి అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ సాయంత్రం విన్నర్స్ మెడల్స్ కోసం, విన్నర్ కప్ కోసం, పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ కోసం ఇక్కడ చేసి అందరికీ ఒక మెంటల్ యాక్టివిటీ ప్రాపర్గా ఉండాలి అనే ఉద్దేశంతో ప్లస్ అడిషనల్ గ్రామాల్లో మండలాల్లో ఉన్న ఆనిముత్యాలను రికగ్నైజ్ చేస్తూ వాళ్ళని జిల్లా లెవెల్లో పోటీల్లో ఉత్తీర్ణమైన వాళ్ళందరికీ ఒక రికగ్నిషన్, ఒక అప్రిసియేషన్ ఇవ్వాలని, తద్వారా స్టేట్ లెవెల్లో కూడా వాళ్ళకి పోటీలు నిర్వహించి ఒక స్టేట్ లెవెల్ అప్రిసియేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు అండ్ గవర్నమెంట్ తెలంగాణ ఈ సీఎం కప్ నిర్వహించారు. స్పెషల్లీ ఈ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ నిర్వహించే మొత్తం అందరి టీమ్కి ప్లస్ ఈ 3 days సహకరించిన స్పెషల్గా సింగరేణి యాజమాన్యానికి ప్లస్ మనకి స్పాన్సర్షిప్ హెల్ప్ చేస్తూ దీన్ని నడిపించిన ఎన్టీపీసీ యాజమాన్యానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ అందరికీ విన్నర్స్కి కూడా నా ప్రత్యేక అప్రిసియేషన్స్. మీరందరూ కూడా మనం 28కి ఒక స్పెషల్ కంటిన్యూన్స్ లాగా పెద్దపల్లి నుంచి స్టేట్లో జరిగే స్టేట్ వైడ్ ప్రోగ్రామ్స్కి మీరు వెళ్ళబోతున్నారు. దాంట్లో కూడా నిన్న లాస్ట్ 3 days ఎంత బాగా ఆడారు, దానికి మించి ఆడారు. మీరు అక్కడ కూడా ఒప్పుకున్నాయి. పెద్దపల్లి ప్రతి గ్రామానికి ఒక క్రీడా మైదానాన్ని కూడా ఉండాలని ఆలోచించి మారుతున్నటువంటి పరిస్థితులలో యువకులకి మంచి ఆరోగ్యం ఉండాలని, ఆరోగ్యమే మహాభాగ్యమని చెప్పినటువంటి ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రంలో యువకులు ఆరోగ్యవంతులుగా ఉండేందుకోసం ఆయన ముందు చూపుతూ ఇప్పటికే క్రీడా మైదానాల పేరుతోటి మరి ప్రతి గ్రామానికి ఒకటి ఏర్పాటు చేసినటువంటి విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకుంటూ ఈ ఆటల పోటీలు ఎంతో కొంత ఇవాళనే కనబడకపోయినా ఈ పోటీల ద్వారా అనేక మంది యువకులు వారి యొక్క నైపుణ్యాలు బయటికి వచ్చి ఇప్పటికే కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు, దాదాపు 900 పైచిలకు పిల్లలు జిల్లా స్థాయి వరకు పాల్గొనడం జరిగింది. 300 పైచిలకు పిల్లలు సెలెక్ట్ అవుతా ఉన్నారు. ఈ 300 పైచిలకు రాష్ట్ర స్థాయిలోకి వెళ్ళే అవకాశం ఉంది అని వారు చెప్తా ఉన్నారు.